వాళ్ళు విసురుతున్నారు వాళ్ళ. ఆ రోజు రక్షకి కూడా అదే మాటలు మాట్లాడి, ఎవరు నమ్ముకోండి మీరు, ఎందుకు రాజు చేత మోసపోకండి, అనవసరంగా ఇబ్బంది పడతారు. ఇప్పుడు ఇచ్చి అంటాడు, జీవము గల దేవుని దూషిస్తున్నాడు రక్షకి. అందుకే ప్రవక్త దగ్గరికి కబురు పంపించి అంటాడు, ఒకవేళ దేవుడు కలగజేసుకుంటాడేమో, దేవుడు కలగజేసుకొని వాడి నోరు మూపిస్తాడేమో, వాడికి బుద్ధి చెప్తాడేమో అని. చూడండి, ఆ వచనం చివరి భాగం ఏముంది, 5వ వచనం, నీ దేవుడని యెహోవాకు వినబడి ఉన్న ఆ మాటలను బట్టి. అంటే దూషించే మాటలన్నీ ఎవరికి వినబడుతున్నాయి? మనల్ని అనే మాటలన్నీ ఎవరికి వినబడుతున్నాయి? దేవునికి వినపడుతున్నాయి. ఆయనకు వినబడి ఉన్న మాటలను బట్టి అష్షూరు రాజును గద్దించునేమో, కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయి. ఇప్పుడు మనం చేయాల్సింది కూడా అదే. ఇవాళ మనం హెచ్చుగా ప్రార్థన చేయాల్సిన దినాల్లో ఉన్నాం. హలో, కాసేపు వినండి, లేకపోతే నేను మధ్యలో ముగించేది దిగిపోతాను. తలకాయలు తిప్పితే ఉరుకున్నాను. 25 సంవత్సరాలు నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్గా పనిచేశాను. క్లాస్ రూమ్ డిసిప్లిన్, 60 మంది పిల్లలు ఉంటారు నా క్లాస్లో. తల తిప్పితే ఉరుకున్నాను. మీ ఓపిక ఉంటేనే, ఓపిక లేకపోతే ఆపేస్తాను. కొంచెం వినండి, కొంచెం వినండి. ఏం చెప్తున్నా హెచ్చుగా ప్రార్థన హెచ్చుగా చేయండి. డోస్ పెంచండి ప్రార్థన. రొటీన్ ప్రార్థనలు కాదు. రొటీన్ ప్రార్థనలు చేసే రోజులు పోయినాయి. ఇదివరకు గత కాలంలో క్రైస్తవులు క్షేమంగా ఉన్నారు. క్రైస్తవులు చాలా హాయిగా ఉన్న, అబ్బా వేసి గుడికి వెళ్తున్నాం, అబ్బో దేవుడు ఆశీర్వాదం, బాగుంది. కానీ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు సుమా. క్రైస్తవుల పరిస్థితులు దారుణంగా తయారవుతున్నాయి. మనకు వ్యతిరేకంగా ప్రభుత్వాలు తయారవుతున్నాయి. మనకు వాగ్దానాలు ఇచ్చి మిమ్మల్ని అది చేసేస్తాం, ఇది చేసేస్తాం, అక్కడ తీసుకెళ్ళిపోతాం, ఇక్కడ తీసుకెళ్ళిపోతాం అని మనకి ఎన్నో మేనిఫెస్టోల్లో వాగ్దానాలన్నీ తొంగలో తొక్కేసి ఇవాళ క్రైస్తవులకు అన్యాయం జరిగితే, క్రైస్తవులు బాధించబడుతుంటే మన పక్షాన మాట్లాడే అధికార పక్షం లేదు, ప్రతిపక్షం లేదు. ఎవరు మాట్లాడట్లా. క్రైస్తవుల మీద ఎన్ని దాడులు జరుగుతున్నాయి మీకు తెలుసా? ఇందాక సాయంత్రం అభినయ దర్శనం మీద పాడేరు నియోజకవర్గంలో హత్య ప్రయత్నం అయింది. మీకు తెలుసా? సోషల్ మీడియాలో చూశారు మీరు. దారుణంగా వెంబడించి 4-6 రాళ్ళతో దాడి చేసి కారు పగలగొట్టి అతను కత్తులతో విపరీతంగా గాయపరిచారు. మీకు తెలుసా? ఎవరు మనకు బాధ కలిగినప్పుడు ఎవరు మాట్లాడరే? ఏమైపోయారు నాయకులు, ఏమైపోయారు బాబు? అందుకే హెచ్చుగా ప్రార్థన చేయాలి. ఒకవేళ ఎవరైతే మనల్ని గద్దిస్తున్నారు, ఎవరైతే మనల్ని దూషిస్తున్నారు, ఎవరు మనల్ని హేళన చేస్తున్నారు, ఎవరు మన మీద దాడి చేస్తున్నారు, ఎవరు మనకి సవాళ్ళు విసురుతున్నారో దేవుడు జోక్యం చేసుకోవాలని మనం ఎలా ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలి? గట్టిగా చెప్పండి, ఎలా ప్రార్థన చేయాలి? అంటే డోసు పెంచాలి. రొటీన్ ప్రార్థనలు కాదు. మనకు 3 ప్రార్థనలు క్రైస్తవులు బాగా అలవాటు ఉంటుందండి. 3 పొద్దులు లేసి ఒకసారి గిల్లుకొని చూసుకొని, అమ్మాయి బతికే ఉన్నానని ప్రభా నన్ను సజీవంగా లేపు, మీకు వందనాలు, రాత్రి మంచి నిద్ర ఇచ్చావు, ఈ ఉదయం వెళ్ళిపోతున్నాను ప్రభా. కంగారు ఉంటుంది. పొద్దున్న లేవగానే పనులను గుర్తొచ్చేస్తాయి. అసలు ఆడవాళ్ళకైతే మరీ దారుణంగా ఉంటుంది. ఇప్పుడు 2 సెలవులు పర్లేదు. పిల్లలు ఉన్న వాళ్ళకి గొడవ చూడాలి. పొద్దున్న లెగ్గానే ఆడొచ్చి అమ్మ నా యూనిఫామ్ అంటాడు, ఈ పిల్ల వచ్చి అమ్మ నా షూ కనపట్లేదు అంటుంది. ఈ లోపల వంట చేయాలి, వాళ్ళ ఆయనకి క్యారేజ్ పెట్టాలి, పిల్లల్ని పంపించాలి. ఎంత అందుకే ప్రార్థన చేసే ఇది ఉండదు. ప్రభా అది గొప్ప ప్రభా సజీవులు లేవు నాయన, నా పనులన్నింటిలో సహాయం చేయాలి, ఎక్కడికి వెళ్తే అక్కడ నా పనులన్నీ ఆమె మళ్ళీ మధ్యాహ్నం భోజనం దగ్గర ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. అమ్మ భక్తులు కదా, భోజనం దగ్గర కంగారు ఉంటే ఏసాయ బువ్వా ఆమె చిన్న ప్రార్థన తప్పని లేపారు. లేదు కొంచెం క్యారేజీలో కాస్త బరువైన ఏమన్నా కొన్ని బలమైన ఆహారం ఉంటే ఏసు రక్తం చేయం ఆటమాసం బలం అయిపోయింది. చిన్న ప్రార్థనలు మనకి ఎక్కువ ఎక్కడ ఖాళీ ఎక్కడ మనం చాలా బిజీ కదా. దేవునికి టైం ఇచ్చేంత తీరిక మనకు లేదు కదా. రాత్రి పడుకోబోయే ముందు పగలంతా అలసిపోయి పని చేసి అలసిపోయి ఇక పడుకోవడానికి మోకరించడానికి కూడా శక్తి లేక కొద్ది కూర్చొని ఇలా ఏటవాళ్ళు వాళ్ళు, ప్రభువా నీవు సమస్తమును ఎరిగిన వాడము, నేను అలసిపోయాను, మోకాలు కూడా వెళ్ళిపోతున్నప్పుడు ఈ రాత్రి నేను నిద్రపోతున్నాను ప్రభు. గాబ్రియల్ని, మికాయల్ని, రఫాయల్ని, మొత్తం ఆయల్ని సమస్తమైన దూతలను తెచ్చి నా మంచం చుట్టే పెట్టి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు. అసలు ఈ మధ్య ప్రభు ఇక్కడ ఏదో ఎక్కి తొక్కేస్తుంది ప్రభు. ఇలాంటి సాక్ష్యాలు ఉన్నారు. ప్రార్థన చేయమని మా దగ్గరికి వస్తారు. అన్నయ్య గారు రాత్రి ఇక్కడ ఎక్కి తొక్కేసింది అంట. ఏంటమ్మా అది తొక్కింది?
బైబిల్ ఎట్టుకోమంటే ఇక్కడ బైబిల్ ఎట్టుకుంటే ఇక్కడ దొరుకుతుందండి అంటున్నా. గుళ్ళంతా బైబిల్ ఎట్టుకోవాలా? ఈ ప్రార్థన మనం రెగ్యులర్గా చేసేవే సరిపోదు. ఇవాళ హెచ్చుగా ప్రార్థన చేయాలా, నీ కొరకు మాత్రమే కాదు. అందుకే తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం చదవక్కర్లేదు. మీరు నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము చెప్పండి, రాజుల కొరకును అధికారుల కొరకు మనుషులందరి కొరకు ప్రార్థన, యాచన, విజ్ఞాపన, కృతజ్ఞతాస్తుతులు చేయవలనని హెచ్చరించుచున్నాను అంటూ. హెచ్చరిక అది చేతి చేయండి కాదు. ఇవాళ బలంగా ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. చేయండి, అభినయ దర్శనం కోసం ప్రార్థన చేయండి. ఆయన అంటే నాకు వార్త తెలిసినప్పుడు ఆయన కాన్షియస్లో లేడని తెలిసింది. వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఆయనే కాదు, ఇప్పటికే మనం కొంతమందిని కోల్పోయాం. ప్రవీణ్ పగడాల్ గారిని కోల్పోయిన వేదన ఇంకా మనకు తీరలేదు. ఏ సేవకుడిని మనం కోల్పోవడానికి సిద్ధంగా లేదు, భరించలేము. ప్రార్థన చేయండి, ప్రభు ఈ సేవకులు ప్రొటెక్షన్ ఇవ్వండి. ఓ పక్క భయంకరంగా మా మీద శత్రువు చెలరేగిపోతున్నారు. ఏదో అన్యాయాన్ని ప్రశ్నిద్దామని కొంతమంది నాయకులు లేచి వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ మీద ఇలాంటి దాడులు చేస్తున్నారు. హెచ్చుగా ప్రార్థన చేయాలి. అందుకే మనకు కూడా ఇదే వార్నింగ్. ఇప్పుడు ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? హెచ్చుగా ప్రార్థన. దేవుడు ఆన్సర్ ఇచ్చాడండి. చూడండి 19వ అధ్యాయం 22-23 వచ్చిన. నీవు ఎవరిని తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, 21 నుంచి తిరస్కరించితివి, ఎవరిని దూషించితివి, నువ్వు గర్వించి ఎవరిని ఎవరన్నమాట? దేవుడు అన్నమాట. 23 ఇశ్రాయేలీయులు పరిశుద్ధ దేవునినే కదా, నీ దూతల చేత యెహోవాను తిరస్కరించి పలికిన మాటలు ఇవే కదా. దేవుడు జోక్యం చేసుకున్నాడండి. ఇటు చూడండి. దేవుడు జోక్యం చేసుకున్నాడు. రబ్షాకి అన్నది ఎవరినో తెలుసా? ఇశ్రాయేల్ జనాంగాన్ని అన్నాడు. హిజ్కియా రాజుని అన్నాడు. దేవుడు అంటున్నాడు, ఎవరిని దూషించావు నువ్వు? నా ప్రజల్ని కాదు, నన్ను దూషించావు నువ్వు. వాళ్ళు అనుకున్నారు ఆ ఇశ్రాయేలీయుల్ని వాళ్ళు తిడుతున్నావు, వాళ్ళు భయపెడుతున్నావు అనుకున్నారు, వాళ్ళని దూషిస్తున్నావు అనుకున్నారు. కానీ దేవుడు కలగ చేసుకుని అంటాడు, ఎవరిని దూషించావో తెలుసా? నువ్వెవరిని తిరస్కరించావో తెలుసా? నన్ను. ఇవాళ దేవుడు మనల్ని అనే మాటలన్నీ వింటున్నాడు. మన మీద చేయబడుతున్న సవాళ్ళన్నీ వింటున్నాడు. మనల్ని మనం నమ్ముకున్న ఆ దేవుణ్ణి దూషించడం, తిరస్కరించడం దేవుడు చూస్తున్నాడు. దేవుడు అంటాడు, ఎవరిని దూషిస్తున్నావు? అందుకే సౌలుని దేవుడు ఎన్కౌంటర్ చేసినప్పుడు సౌలు పడిపోతే సౌలు అడుగుతాడు, ప్రభువా నువ్వు ఎవడవి అని అడిగితే, నీవు హింసించుతున్నా యేసు. నేను అక్కడ ఒక మాట అంటాడు తెలుసా? మునికోలలకు ఎదురుతన్నుట అసంభవము అంటాడు. ఎవరితో పెట్టుకుంటున్నావు తెలుసా? ఎవరితో మనుషులతో అనుకుంటున్నావు నువ్వు? దేవుని పిల్లలతో పెట్టుకోవడం, దేవునితో పెట్టుకోవడమే అర్థం కావట్లేదు. ఇవాళ మనం బలహీనంగా కనబడతాం. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 వచ్చిన ఏముంటుంది చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 31 వచ్చిన. ఎట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు? ఇప్పుడు మనకున్న ధైర్యం ఏంటో తెలుసా? దేవుడు మన పక్షాన ఉన్నాడు. మన విరోధి ఎవడు ముందు నిలబడతాడు? దేవుడు మన పక్షాన్ని లేచి నిలబడితే ఆయన ముందు నిలబడగలిగిన వాడు ఎవడు లేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవాళ సంఘం ధైర్యం తెచ్చుకోవాల్సిన దినాల్లో ఉన్నాం. భయపడి పిరికిగా పారిపోవడం కాదు. ఏదో మనకు గుర్తొచ్చినప్పుడు గుడికి వెళ్ళి ఎలా ఉన్నా గతంలో నడిచిపోయేది. ఇప్పుడు ఏమన్నారు తెలుసా? నువ్వు బైబిల్ పట్టుకొని గుడికి వెళ్తే నీ కులం రద్దు చేస్తాం, నీ రిజర్వేషన్ తీసేస్తాం, నీకున్న రాయితీలు తీసేస్తాం. ఎంతమంది నిలబడతారు? అలాంటి పరిస్థితుల్లో ఉన్నాం. భయపడుతున్నారు. మనల్ని రాజ్యాంగం మనకు ఒక హక్కు ఇచ్చింది. ఈ లౌకిక రాజ్యంలో ఉన్న వాళ్ళు ఎవరైనా వాళ్ళకి నచ్చిన మతాన్ని స్వీకరించవచ్చు, ప్రోపగేట్ చేయొచ్చు. దాన్ని ప్రోపగేషన్ అంటే ప్రకటన చేయడం, అంటే మనం నమ్మిన విశ్వాసాన్ని ప్రకటించుకోవచ్చు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అది. అంబేద్కర్ గారు అద్భుతమైన రాజ్యాంగాన్ని ఇచ్చారు. అణగారిన వారు, అణగదొక్కబడిన వారు ఇది ధైర్యం పొందుకోవడానికి.
ఆయన ఇచ్చిన రాజ్యాంగంలోని హక్కులు కూడా కాల రాస్తున్నారు. వాళ్ళ రాజ్యాంగాన్ని మార్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మనకున్న హక్కులు తీసేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే దేవుడు అంటాడు, నువ్వు భయపడకు, వాడు నిన్ను కాదు, రాజు నిన్ను కాదు వాడు దూషించి, నన్ను దూషించి, నిన్ను కాదు తిరస్కరించింది, నన్ను నాకు వినపడుతున్నాను, నేను ఆలకిస్తున్నాను, తిరస్కారం అంతా నేను ఆలకిస్తున్నాను. అందుకే మనం చేయాల్సింది, మనం ప్రార్థన చేస్తే దేవుడు లేచి నిలబడతాడు మన పక్షాన. హల్లెలూయా. దేవుడు నిలబడితే ఆయన ముందు ఎవడు, దేవుడు మన పక్షం ఉండగా మనకు విరోధి. అందుకే కీర్తనగాడు అంటాడు, నా పక్షమ దేవుడు నన్ను, నరులు నన్నేమి చేస్తారు. ఈ ధైర్యం తెచ్చుకోవాలండి మనం. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదీ మన చేతుల్లో ఉంటుంది, ప్రతిదీ కనబడుతుంది. కొన్ని చూస్తున్నప్పుడు భయం వేస్తుంది. ఇక అభినయ వీడియోస్ చూస్తున్నప్పుడు ఆ రక్తంలో ఉన్నాడు, భయం వేస్తుంది మనకు. ఏంటి ఏ దినాల్లో ఉన్నాం మనం? ఒక మనిషి ప్రాణం తీసే హక్కు ఇంకొకరికి ఎవరిచ్చారు? ఒకవేళ అతని విధానాలు నచ్చకపోతే, అతని మాటలు నచ్చకపోతే న్యాయపరంగా అతను ఎదుర్కో. కానీ మనిషిని చంపడం ఏంటి? మనుషుల మీద దాడులు ఏంటి? ప్రవీణ్ పగడాల్ గారు సత్యం చెప్తుంటే తట్టుకోలేకపోయారు. నీకు చేతనైతే ఆయనతో వాదం పెట్టుకొని గెలువు, కానీ మనిషిని చంపేసి కాదు. మనిషిని చంపేయడం, మనిషిని తీసేయడం అంటే ఓడిపోవడం. అందుకే ఇవాళ మనకు ధైర్యం, దేవుడు మన పక్షాన. హల్లెలూయా. చివరి ఈ మాటలోకి వచ్చేస్తాను. ఇప్పుడు ఏమంటాడు? ఇప్పుడు చదవండి, మన 19:27 వచ్చిన చదవండి. 19:27 మన ముందు చదివిన మాట ఇది. నీవు కూర్చుండుట చివరి 10 నిమిషాలు. నీవు కూర్చుండుట నాకు తెలుసు, నీ పొజిషన్ నాకు తెలుసు. కూర్చోవడం అంటే లిటరల్గా కూర్చోవడం అని కాదు. నువ్వు ఎక్కడున్నావు, నీ స్థితి ఏంటో నాకు తెలుసు. నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు, ఏ పొజిషన్లో ఉన్నావో తెలుసు. గాడ్ నోస్ యువర్ పొజిషన్. నీ స్థితి దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడున్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో దేవునికి బాగా తెలుసు. కేవలం ఫిజికల్ లొకేషనే కాదు, నువ్వు భౌతికంగా ఎక్కడున్నావు అది కాదు, ఆత్మీయంగా నువ్వు ఎక్కడున్నావో కూడా తెలుసు. నీ ఆత్మీయ స్థితి, నీ కండిషన్ ఏంటో దేవుడికి తెలుసు. నీ హృదయంలో నువ్వు ఏ స్థితిలో ఉన్నావు దేవుడు. నువ్వు కోల్పోయాను అనుకున్నప్పుడు నువ్వు ఎక్కడున్నావు తెలుసు. నువ్వు సమస్యలతో పోరాడుతున్నప్పుడు పోరాడి కొట్టుకొని ఎక్కడికి వచ్చావో తెలుసు, ఎక్కడ నిలబడ్డావో తెలుసు. నీ కాలు జారిపోయినప్పుడు, నువ్వు భ్రష్టత్వంలో, దేవుని మాట వినకుండా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయి ఎక్కడ ఆగిపోయావో, ఏ స్థితిలో ఉన్నావో దేవుడికి తెలుసు. గాడ్ నోస్ యువర్ పొజిషన్. హాగరు ఇంటి నుంచి గెంటేయబడింది. పాపం ఎవరి చేత అబ్రహాముకు భార్యగా ఇవ్వబడిందో హాగరు, ఆ శారానే తన కొడుకు పుట్టిన తర్వాత హాగరు కొడుకును చూసి ఓరవలేక కళ్ళు పుట్టేసి అదన్నా ఉండాలా? చెప్పండి, అదన్నా ఉండాలా? ఎటు చెప్పండి, పర్లేదు, అదన్నా ఉండాలా? దారుణంగా పాపం అబ్రహాం చిన్నపిల్లడితో ఆగని తోలేసాడండి. అప్పుడేమో ఆగని పెళ్లి చేసుకోమన్నాడు, బాగానే చేసుకున్నాడు. ఇప్పుడు ఆగరు చిన్న బిడ్డతో అరణ్యంలో ప్రయాణం చేస్తుంది. నీళ్ళు అయిపోయినాయి, తెలుసుకున్నాను. అక్కడ బిడ్డను పడుకోబెట్టి దాని మరణం నేను చూడలేను, దూరంగా వెళ్ళి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ఆ చిన్నవాని మొర్రను వినను. దేవుడు హాగర్ ఎక్కడుందో చూశాడండి. ఏ స్థితిలో హాగర్ ఉందో దేవుడు చూశాడు. అవసరత ఉంది అక్కడ, చిన్న బిడ్డ చనిపోతాడు. ఆ స్థితిలో కూడా దేవుడు హాగర్ను చూశాడు, అద్భుతం చేశాడు. అక్కడ ఎడారిలో నీటి ఓట పుట్టించాడు. ఏలియా ఎక్కడున్నాడో తెలుసు. ఏలియా 450 మంది ప్రవక్తలు ఒంటి చేతితో ఓడించి సంహరించిన వీరోచిత ప్రవక్త ఏలియా. అంత విజయం తర్వాత అండి, యెజబెల్ అనే ఒక స్త్రీ ఒక సవాల్ విసిరింది. రేపట్లోగా 24 గంటలు నేను లేపేయకపోతే నా పేరు యెజబెలే కదా నువ్వు సవాల్ ఎత్తే మనవాడు అడుగులు పడి పారిపోయాడండి. పారిపోయి ఎక్కడో. ఏలియా ఎక్కడున్నాడో దేవుడికి తెలుసు. ఏలియా ఏంటి ఇక్కడ ఉన్నాడు? ఆడవాళ్ళకి కొన్ని శక్తులు ఇచ్చాడు దేవుడు. వాళ్ళు తలుచుకుంటే, ఆడవాళ్ళు తలుచుకుంటే మగవాళ్ళకి నిద్ర లేకుండా చేయగలరు, నిద్ర కూడా పుచ్చేయగలరు.
నిద్ర పుచ్చేయగలరు, నిద్ర లేకుండా కూడా చేయగలరు. సంసోను మహాబలాఢ్యుడు. దెలీలమ్మ ఏం చేసింది? తొడ మీద ఉడకబెట్టి నిద్ర పుచ్చేసి గుండు కొట్టేసింది. ఇజబేలు కూడా ఒక స్త్రీ. ఒక్క సవాలు విసిరితే ఏలియా నిద్ర లేకుండా పారిపోయాడు. ఏలియాను చూసిన దేవుడు యోనాను చూసిన దేవుడు, యోనా నిన్నేం చేయమన్నా నువ్వేం చేస్తున్నావు? నేను ఎక్కడికి వెళ్ళమన్నా ఎక్కడికి వెళ్ళడానికి నీ ప్రయాణాన్ని ప్రారంభించావు. నువ్వు ఇవాళ నీ కండిషన్ ఏంటో దేవుడు చూస్తాడు. నీ స్థితి ఏంటో దేవుడు చూస్తాడు. కృంగిపోయి ఉన్నావా? దేవుడు చూస్తాడు. బాధలో ఉన్నావా? దేవుడు చూస్తాడు. తృణీకరించబడి ఉన్నావా? దేవుడు చూస్తాడు. మోసగించబడ్డావా? దేవుడు చూస్తాడు. నీ ఆర్థిక స్థితిగతులు, ఆరోగ్య స్థితిగతులు, కుటుంబ స్థితిగతులు అన్ని దేవుడు చూస్తాడు. ఇది ధైర్యం కలిగించే మాట కాదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. నా స్థితి అంతా దేవునికి తెలుసు అంటే ఎంత ధైర్యం వస్తుందండి. ఇవాళ ఒక అవసరం ఉంది, దేవునికి తెలుసు. గాడ్ నోస్ నా కండిషన్ దేవునికి తెలుసు. ధైర్యం కదా కదా, ఇది కంఫర్ట్ ఇస్తుంది. అదే సమయంలో కన్విక్షన్ కూడా. నా స్థితి అంతా దేవునికి తెలుసు అంటే మనకి భయం కూడా కలగాలి కదా. అమ్మో నేనేమి దేవుని దగ్గర నుంచి దాచలేను. గాడ్ నోస్ యువర్ పొజిషన్. నీవు కూర్చుండుట. తర్వాత రెండోది బయలు వెళ్ళుటయు లోపలికి వచ్చుతాయి. నువ్వు బయటికి వెళ్ళడం లోపలికి రావడం కూడా నాకు తెలుసు అంటే గాడ్ నోస్ యువర్ యాక్షన్స్. రెండో మాట గాడ్ నోస్ యువర్ పొజిషన్. మొదటిది దేవుడు నీ స్థితి తెలుసు, నీ కండిషన్ తెలుసు. రెండోది గాడ్ నోస్ యువర్ యాక్షన్స్. నువ్వు లోపలికి వెళ్ళడం బయటికి రావటం, నీ పనులన్నీ దేవుడు చూస్తున్నాడు. నీ యాక్షన్స్ అన్ని దేవుడు చూస్తున్నాడు. దేవుడి నుంచి మనం ఏది దాచలేం. మనం చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. ఈ పాట మీకు రాదా? నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. చూస్తున్నాడమ్మా చెల్లి, చూస్తున్నాడమ్మా. నువ్వు చేసే పనులన్నీ చూస్తున్నాడమ్మా. అడుగుతాడమ్మా లెక్క, అడుగుతాడమ్మా. తీర్పు రోజు నిన్ను లెక్క అడుగుతాడమ్మా. నువ్వు లోపలికి రావడం, బయటికి వెళ్ళడం దేవుడు చూస్తున్నాడు. అంటే నీ ప్రతి యాక్షన్ చూస్తున్నాడు, నీ ప్రతి కదలిక దేవుడు చూస్తున్నాడు. నీ రోజు ఏం చేస్తున్నావు, నీ నిత్య కృత్యాలు ఏంటో దేవుడు చూస్తున్నాడు. నీ ప్రతి నిర్ణయం దేవుడు చూస్తున్నాడు సుమా. అందుకే నువ్వు ఒంటరివి కావు. ఇది కూడా రెండు మనకి, ఒకటి ధైర్యం ఇస్తుంది, రెండోది బాధ్యత. అమ్మో దేవుడు చూస్తుంది. దేవునికి తెలియకుండా మన ఏ పని కూడా జరగదు. ఒక పక్క భయం రావాలి, ఇంకో పక్క బాధ్యత రావాలి, ఒక ధైర్యం రావాలి. కనుక దేవుడు మన యాక్షన్స్, గాడ్ నోస్ అవర్ యాక్షన్స్. మూడోది ఏంటి చూడండి. మూడోది నీవు నా మీద వేయు రంకెలు అనండి. రంకెలు అనండి. రంకెలు ఎప్పుడని చూసారు? రంకెలు ఎవరు వేస్తారు? ఎద్దులా? సూపర్. రంకెలు ఎవరు వేస్తారు? పశువులు వేస్తారు. ఇవాళ అలా రంకెలు వేస్తున్నారు మన మీద. మీ ఎంత చూస్తా ఉన్నారు, రంకెలు వినపడుతున్నారు. అధికారం అండ చూసుకొని, డబ్బు అండ చూసుకొని, కులం అండ చూసుకునే వాళ్ళ, మనుషులండ చూసుకొని రంకెలు వేస్తున్నారు సుమా. దేవుడు అన్నాడు నువ్వు వేసే రంకెలు చూస్తున్నాను. తెగ ఎగిరెగిరి పడుతున్నావు కదా. నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? ఇవాళ గర్వం, తల పొగరు, నెత్తికెక్కిపోయింది పొగరు. ఇవాళ కొంతమందికి అధికార గర్వం, అధికార మదం, కొంతమంది డబ్బు గర్వం. వెనకున్న వ్యక్తులను చూసుకుని మాకు ఆ వాళ్ళు అన్నారు, వీళ్ళు అన్నారు, మమ్మల్ని ఎవరేం చేయలేరు. బా ఎంత ధైర్యం అంటే. దేవుడు నీ రంకెలు వింటున్నాడు. నువ్వు వేసే రంకెలు, నీ యాటిట్యూడ్. గాడ్ నోస్ యువర్ యాటిట్యూడ్. కనుక తగ్గి ఉండాలి. దేవుని పిల్లలు తగ్గి ఉండాలి. ఏం చేస్తాడు ఆయన? వినయం గలవారిని ఆయన హెచ్చిస్తాడు కదా. దయగల వారిపై కఠినుల
యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. గర్విష్ఠుల గర్వాన్ని అనిచే రోజు ఎంత దూరంలో లేదండి. వాళ్ళ పొగరు బట్టి రంకెలేస్తున్న వాళ్ళు, ఇదిగో సన్హెరి బండ చూసుకొని రబ్షాకి ఎలాగైతే రంకెలేశాడో, ఇవాళ పెద్దల అండ చూసుకొని, అధికారం అండ చూసుకొని, పార్టీల అండ చూసుకొని, ప్రభుత్వం అండ చూసుకొని వాళ్ళ మన మీద రంకెలేస్తున్నారు. డోంట్ వరీ, మనం భయపడాల్సిన అవసరం లేదు. నీ రంకెలు నాకు వినబడతాయి. జీవము గల దేవుని నువ్వు దూషిస్తున్నావు చూడు, నాకు వినబడుతున్నాయి. నా పిల్లలను నీవు దూషిస్తున్నావు, నిందలేస్తున్నావు కదా, నిందిస్తున్నావు, నాకు వినపడుతుంది. కనుక దేవుడు జోక్యం చేసుకుంటాడు. మనం ఎలా ఉండాలి తెలుసా? మనం తగ్గి ఉండాలి, మనం వినయము కలిగి ఉండాలి. అందుకే నా జనులు తమను తాము తగ్గించుకొని, తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే నేను దేశాన్ని స్వస్థపరుస్తానన్నాడు దేవుడు. ఇప్పుడు మన ప్రార్థన దేవుడు వినాలంటే మనం హెచ్చుగా ప్రార్థన చేయాలా? ఇంకెలా చేయాలా? తగ్గించుకొని ప్రార్థన, వినయము కలిగి ప్రార్థన చేయాలి. వినయము గల వారిని దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. గర్విష్ఠుల గర్వాన్ని నడిచేస్తాడు. నాన్నగారు ఒక డైలాగ్ అయినా, గర్విష్ఠుల గర్వము నడిచి గద్దె దించి గడ్డి మేయిస్తాడట అనండి. గర్విష్ఠుల గర్వము నడిచి గద్దె దించి. ఎవరు గడ్డి మేసాడు? ఒక రాజు, మహావీరవి గడ్డి మేసాడు బైబిల్. ఏ రాజు? నెబుకద్నెజర్ అనండి. ఏ రాజు? మరి నెబుకద్నెజర్ గడ్డి మేస్తే ఇవాళ మన మీద రంకెలేసే వీళ్ళంతా, వీళ్ళ అధికారులంతా. మనం చేయాల్సింది, మనం ఏం చేయాలి? ఏం చేయాలి? హెచ్చుగా ఎలా ప్రార్థన? తగ్గించుకొని. ఇవాళ గర్విష్ఠులుగా ఉంటే దేవుడు నీ యాటిట్యూడ్ చూస్తున్నాడు. ఇవాళ నీ గర్వం చూస్తున్నాడు. నువ్వు ఎలాంటి స్థితి కలిగి ఉన్నావో దేవుడు చూస్తున్నాడు. 3 చెప్పాను. ఆ మూడేంటి? నీవు కూర్చుండుటయు, బయలు వెళ్ళుటయు, లోపలికి వచ్చుటయు. 3 నువ్వు వేసే రంకెలు. మొదటిది, గాడ్ నోస్ అవర్ పొజిషన్, మన స్థితి దేవునికి తెలుసు. 2, గాడ్ నోస్ అవర్ యాక్షన్, మన క్రియలు దేవునికి తెలుసు. 3, గాడ్ నోస్ అవర్ యాటిట్యూడ్, మన గర్వం, మన అహంకారం, మన హృదయంలో ఉన్న ఆ నైజం దేవునికి తెలుసు. కనుక ఈ రాత్రి ఈ మాటలు మనకు ధైర్యాన్ని ఇస్తాయి. దేవునికి సమస్తం తెలుసు, మన స్థితిగతులన్నీ ఎరిగిన వాడు దేవుడు. కనుక ఈ రాత్రి ఒకవేళ కృంగిపోయి ఉన్నావా, దీనుడిగా ఉన్నావా, ఇబ్బంది పడుతున్నావా, సమస్యలు ఉన్నావా, శత్రువు నిన్ను బాధపడుతున్నాడు, నీ ఇరుపొరుగు వారు నీ మీద బాధపడు, నీ అత్తగారు నిన్ను రాసి రంపానెట్టి పొయ్యిలో వేసి పెనంలో వేసి తిప్పేస్తున్నా, నీ కోళ్ళు బాధపడలేకపోతున్నా, మొత్తట్టుకుండా నేను ఏడిపెత్తుందని కోళ్ళు. ఇవాళ పిల్లలు తల్లిదండ్రులు మిమ్మల్ని పట్టించుకోవట్లేదా? తల్లిదండ్రులు కని పెంచిన పెద్ద చేసిన మీ పిల్లలు అసలు మిమ్మల్ని గౌరవించట్లేదా? రాత్రి నీ స్థితి అంతా ఎరిగిన దేవుడు. గాడ్ నోస్ యువర్ పొజిషన్. నువ్వు ఎక్కడున్నావు దేవునికి తెలుసు, ఎక్కడికి ఈడ్చివేయబడ్డావో దేవునికి తెలుసు, ఎలా తృణీకరించబడ్డావో తెలుసు, ఏ పొజిషన్లోకి నువ్వు నెట్టేయబడ్డావో దేవునికి తెలుసు. దేవుని తృణీకరించి నువ్వు దేవునికి దూరం అయిపోయి ఎక్కడ దాకా వెళ్ళిపోయావు కొట్టుకొని దేవునికి తెలుసు. ఆగు అక్కడ. దేవుడికి మన స్థితి తెలుసు, మన యాక్షన్స్ తెలుసు. మనం బయటికి వెళ్ళుట, లోపలికి ప్రతి యాక్షన్ తెలుసు. రాకపోకలు దేవునికి క్లియర్గా తెలుసు దేవునికి. కనుక మన యాటిట్యూడ్ కూడా దేవుడికి తెలుసు. ఈ రాత్రి తగ్గించుకుందాం, మన పరిస్థితులన్నీ దేవునికి అప్పచెప్దాం. దేవుడు మన పక్షాన్ని యుద్ధం చేస్తాడు. హల్లెలూయా. ఒకవేళ క్రైస్తవులైనందుకు ఈ సమాజంలో మనం దూషించబడితే, నిందించబడితే, భయంకరమైన పరిస్థితులు ఒకవేళ ఎదుర్కొంటే ధైర్యంగా నిలబడదాం. దేవుడు అన్నాడు, ఊరక నిలబడి మీరు కష్టపడక్కర్లా. 2వ దినవృత్తాంతాలు 25 తీయద్దులండి. మూసేయండి, బైబిల్ మూసాను, నేను కూడా మూసి. బైబిల్ మూసైతే అంత హాయిగా ఉండదు. కొంత అమ్మాయి అయిపోయిందని మూసేతండి. ఇప్పుడు బైబిల్ మూసి మళ్ళీ అరగంట చెప్తాను నేను. 2వ దినవృత్తాంతాలు 20 అధ్యాయంలో శత్రువులు వచ్చి 3 వస్తారు. ఇప్పుడులాగే, ఇప్పుడు ఎలాగో 3 కట్టబెట్టుకొని వస్తారు. అప్పుడు కూడా 3 కూటమే వస్తారు ఇశ్రాయేలీయుల మీద.
అప్పుడు యెహోషాపాతు ప్రార్థన చేస్తాడు, ప్రభు యుద్ధం చేయడానికి మాకు శక్తి సరిపోవట్లేదు, ఏం చేయడానికి నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, నువ్వు వెళ్ళి యుద్ధ భూమిలో నిలబడి భయపడొద్దు, కానీ పోరాడవలసిన పని లేదు అంటాడు. అబ్బా, ఆ మాట నాకు ఎంత ఇష్టం. యుద్ధములు మీరు పోట్లాడవలసిన నువ్వు కష్టపడక్కర్లా, నువ్వు నిలబడి చాలు. అందుకే ఎర్ర సముద్రం దగ్గర కూడా ఎదురుగా సముద్రం వెనకాల శత్రువులు ఉన్నప్పుడు వాడు కంగారు పడుతున్నప్పుడు దేవుడు అన్నమాట, మీరు ఊరక నిలుచుండి చూడండి అంటే, నేను యెహోవా జస్ట్ స్టాండ్ స్టిల్, నిలబడితే చాలండి. ఇవాళ దేవుని పక్షాన మనం నిలబడితే మన పక్షాన ఆయన యుద్ధం చేస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పండి ఆమేన్. శత్రువుకు అపజయం కలుగుతుంది డెఫినెట్. చివరి విషయం ఏంటి, అల్టిమేట్ థింగ్ ఏంటి తెలుసా, శత్రువు సిగ్గు కలుగుతుంది, ఆయన నామాన నిలబడిన మనకు విజయం. చెప్పండి హల్లెలూయా. హల్లెలూయా. అంతేకాదు ఇవాళ మనమే కనబడుతున్నాం, శత్రువుకి బలహీనమైన మనం కనబడుతున్నాం. ఈ మాట కూడా ఉంది, నేను మళ్ళీ వచనాల్లోకి వెళ్ళట్లేదు. ఇశ్రాయేలీల పక్షాన దేవుడు ఉన్నాడని శత్రువుకి అర్థం అవుద్దట, అలాగే మన పక్షాన ఉన్న దేవుడు ఒక రోజు శత్రువు కనబడతాడు. హల్లెలూయా. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. ఆమేన్. గట్టిగా ఆ రోజు ఎంతో దూరంలో లేదు. శత్రువుకి మన పక్షాన ఉన్న దేవుడు ఆయన బలం ఏంటో కనబడుతుంది. నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా మీరు కూడా ప్రార్థన చేయండి. ఒక కీర్తనలో ఉంటుంది, యెహోవా తన శత్రువులను నడినెత్తి పగల కొడతాడు అని ఉంటుంది. ఆ వచ్చిన మేము చేసి ప్రార్థన చేస్తున్నాను, చేయకూడదు అలా మనం, కానీ మనం ఏం చేస్తున్నాం. 74వ కీర్తన ఆసాపు వేదంతో రగిలిపోతాడు, ప్రభా నిజంలో అల్లరి చేస్తున్నారు ప్రభా, వారి మందిరాల్లోకి వచ్చి మా మందిరాలు కూల్చేస్తున్నారు ప్రభా అని 11 వచనాలు ఆయన శత్రువు గురించి బాధపడి అంటాడు, ప్రభా ఎంతకాలం ఊరుకొని ఉంటుంది, లేవయ్యా వ్యాజ్యమాడు, నా శత్రువుని నిర్మూలన చెయ్యి అంటాడు. నేను దాని మీద కూడా చేసి ప్రార్థన చేయకూడదు, కానీ మరి బాధ వేస్తుంది. ఇవాళ మన సేవకులు, మన తోటి సేవకులు వేదంలో ఉంటే, చర్చిలు కూల్చేస్తాం నోటీసులు వచ్చినప్పుడు ఆ కుటుంబాలంతా కూర్చొని మేము రూపాయి పోగు చేసి విశ్వాసుల డబ్బులతో కట్టుకున్న మందిరాలు ఒకవేళ కూల్చేస్తే మళ్ళీ మేము మందిరాలు కట్టుకోలేము అని తిండి మానేసి పాస్టర్ కుటుంబాలను వేదంతో ఏడుస్తుంటే ఎంత బాధ. నిష్కారణంగా మన జోలికి వస్తున్నారు కదా ప్రభు, జోక్యం చేసుకున్నాను. అదే రాత్రి మన అందరు లేచిన పడండి, మీ కింద మ్యాట్లు ఉన్నాయి, అందరికి మ్యాట్